హాయ్ అండి, నా పేరు నరేష్. వెల్కమ్ టు పిక్సెల్ టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఫోటోషాప్ ట్యూటోరియల్ సిరీస్లో భాగంగా ఫోటోషాప్ ఇంట్రొడక్షన్ అండ్ కొన్ని కోర్ కాన్సెప్ట్ తెలుసుకున్నాము. అందులో ఫోటో అంటే ఏంటి, పిక్సెల్ అంటే ఏంటి అండ్ రిజల్యూషన్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్లని మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో చూడనట్టయితే పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో మనం ఫోటోషాప్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద స్క్రీన్. ఓకే, నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇంతే ఉంది, 1500 by 1500 పిక్సెల్స్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. దీనికి టెస్ట్ అని ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను, క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, మనకు ఫోటోషాప్ వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అయిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే వాటిని మనం టూల్స్ అంటాము. దీన్ని టూల్ బార్ అంటాం కంప్లీట్గా. దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ అంటే ఇటు సైడ్, ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని మనకు రెండు ఒకే వరుసలో మనకి ఇబ్బంది అనిపిస్తుంది, కనిపించట్లేదు సరిగ్గా అంటే ఇట్లా రెండు వరుసలు కూడా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ టూల్స్ గురించి డిస్కస్ చేసే ముందు మనకు ఫోటోషాప్ దేనికి యూజ్ అవుద్ది అనేది మనకు తెలియాలి. ఫోటోషాప్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే, ఒక ఫోటోను ఎక్కడైతే మనకు మాడిఫై చేయాల్సిన అవసరం వస్తుందో అక్కడ ఫోటోషాప్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్స్, వెబ్ డిజైనింగ్, ఫోటో ఎడిటింగ్, ఫోటో మ్యానిపులేషన్, డ్రాయింగ్, లోగో క్రియేషన్ అండ్ గిఫ్ యానిమేషన్స్, 3D మోషన్ పిక్చర్స్ అండ్ డిజిటల్ ఆర్ట్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నిట్లో ప్లేస్లలో మనం ఫోటోషాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ప్రతిదానికి ఒక్కొక్క టూల్ అనేది అవసరం పడుతుంది. మన టూల్స్ అనేవి మన వర్క్ని ఇంకా ఈజీ చేస్తాయి. ఫర్ సపోజ్ ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అనుకోండి, అతనికి స్క్రూ డ్రైవరు, టెస్టరు, అట్లా ఎట్లా అయితే టూల్స్ అతనికి వర్క్ ఈజీ చేస్తాయో, సేమ్ డిజైనర్ కూడా మనకి ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి. వాటి పేరు నేను చదువుతున్నాను చూడండి. ఫస్ట్ మూవ్ టూలు, మార్క్యూ టూలు, లాసో టూల్, ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్, crop tool, frame tool, eyedropper tool, spot healing brush tool, clone stamp tool, history brush tool, eraser tool, gradient tool, smudge tool, dodge tool, pen tool, text tool, direct selection tool, shape tool, hand tool and zoom tool. ఓకే, ఈ టూల్స్ అనేవి మన డిజైనింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఈ వీడియోలో మనం ఒక మూవ్ టూల్ అండ్ షేప్ టూల్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత వీడియోలలో ఒక్కొక్క టూల్ గురించి ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం షేప్ టూల్ అండ్ మూవ్ టూల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఇక్కడ కిందకి వెళ్తే రైట్ క్లిక్ ఇచ్చినా కానీ మనకు కొన్ని ఇక్కడ సబ్ టూల్స్ అనేవి ఓపెన్ అయినాయి. ఏంటి అవి? రెక్టాంగిల్ టూలు, ఎలిప్స్ టూలు, ట్రయాంగిల్ టూలు, పాలిగాన్ టూలు, లైన్ టూల్ అండ్ కస్టమ్ షేప్ టూల్. ఈ టూల్స్ అనేది మనం ఫోటోషాప్లో ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం కొన్ని లోగోస్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, లేదా కొన్ని ఐకాన్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ మనం ఈ షేప్ టూల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ షేప్ మనం ఫోటోషాప్లో ఎట్లా క్రియేట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. రెక్టాంగిల్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం కర్సర్ని ఇక్కడికి క్యాన్వాస్ మీదకి తీసుకొచ్చి ఎక్కడ కావాలో మనకు అక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చామనుకోండి, మనకు ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇది మనకి ఇన్పుట్ ఏమని అడుగుతుంది, మీకు విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, ఎంత సైజులో మీకు రెక్టాంగిల్ కావాలనేది అడుగుతుంది. నేను బై డిఫాల్ట్ ఇక్కడ 100 పిక్సెల్స్ ఉంటుంది, అంటే మనం లాస్ట్ టైం ఎంత క్రియేట్ చేసి ఉంటామో అది బై డిఫాల్ట్ ఉంటుంది. నేను దీన్ని 400 పిక్సెల్స్ బై 400 పిక్సెల్స్ ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టగానే మనం ఎక్కడైతే క్లిక్ చేసామో అక్కడి నుంచి కింది సైడ్ మనకు ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, దీన్ని మనకు కొన్ని ఇక్కడ పాయింట్స్ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ పాయింట్స్ దగ్గరికి మన కర్సర్ తీసుకెళ్ళగానే ఆరో బటన్ చూపిస్తుంది. ఓకే, దీన్ని ఇట్లా డ్రాగ్ చేసామనుకో పైన సైడ్ మనకు పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పెరుగుతుంది, డౌన్ సైడ్ అంటే డౌన్ సైడ్ పెరుగుతుంది. ఓకే, ఇవి సైడ్స్. మనకు ఈ కార్నర్స్కి తీసుకొస్తే మనకు ఇట్లా
ఇప్పుడు ఏమవుతుందంటే 2 సైడ్స్ పెరుగుతుంది. మనం సైడ్ యాంగిల్స్‌కి అయితే ఒకటే సైడ్ పెరుగుతుంది కదా! ఈ కార్నర్స్‌లో డ్రాగ్ చేయడం వల్ల మనకు పెరగడం, తగ్గడం గానీ 2 వేస్‌లో జరుగుతుంది. అంటే అప్ సైడ్ అండ్ ఇటు రైట్ సైడ్ మాత్రమే పెరుగుతుంది. ఓకే. ఈ కార్నర్స్ అన్నీ అట్లనే అయిపోతుంది. లేదు నేను షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను, మనకు షేప్ అనేది అట్లే ఉంటుంది. నేను ఎంత ఇటు అన్నా కూడా, ఎంత ఇటు సైడ్ అన్నా కూడా అది షేప్ టూల్ అనేది మనకు చేంజ్ అవ్వదు. మనం ఏ మెజర్మెంట్లో ఉన్నామో అదే ఆస్పెక్ట్ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయడం వల్ల మనకు ఏ యాంగిల్లో చేంజ్ అవుతుంది? రైట్ సైడ్ అండ్ డౌన్ సైడ్, అంటే అడ్జసెంట్ సైడ్ మాత్రమే చేంజ్ అవుతుంది. లేదు నాకు అన్ని సైడ్లో చేంజ్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఆరోకి వచ్చి షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ హోల్డ్ చేసి ఇట్లా అంటే మనకు యాంకర్ పాయింట్ మధ్యలోగా తీసుకొని 4 సైడ్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ డాట్స్ దగ్గర నేను హోల్డ్ చేసి పట్టుకొని ఇలా కింది సైడ్ డ్రాగ్ చేయడం వల్ల కార్నర్స్ అనేటివి మనకు సాఫ్ట్ ఎడ్జ్ అవుతుంది, లేకపోతే కార్నర్స్ అనేటివి రౌండ్ ఎడ్జ్ అయిపోతున్నాయి. ఓకే. షేప్ అనేది మనకు ఇట్లా అవుతుంది. ఈ కార్నర్స్ని ఇట్లా అంటే మనకు రౌండెడ్ ఎడ్జెస్ వస్తున్నాయి. ఓకే. లేదు నాకు ఇది 4 సైడ్స్ నాకు ఎడ్జెస్ అవసరం లేదు, ఒకటే సైడ్ ఎడ్జ్ అనేది రౌండ్ కావాలి నాకు అనుకున్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఆల్ట్ ప్రెస్ చేసి దీన్ని డౌన్ సైడ్ ఇట్లా డ్రాగ్ చేయడం వల్ల మనకు ఓన్లీ ఒక సైడ్ మాత్రమే రౌండెడ్ రెక్టాంగిల్ లాగా ఏర్పడుతుంది. ఇది ఒక డిఫరెంట్ షేప్ లాగా ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మనం ఇక్కడ ఇవి డ్రాగ్ చేయడం ద్వారా మనము ఈ షేప్ను పొందుతున్నాం. అట్లా కాదు, బై మెజర్మెంట్స్ ద్వారా కూడా మనం ఈ రౌండెడ్ షేప్ అనేది మనకు వస్తుంది. ఎట్లా అంటే నేను దీన్ని ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. సేమ్ రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేస్తున్నాను. 400/400 సేమ్ సైజ్. ఇక్కడ మనకు కింద ఏముంది, రేడియల్ అని ఉంది. అంటే ఇది రేడియస్, రౌండెడ్ రెక్టాంగులర్ యొక్క రేడియస్ ఎంత కావాలి అని ఉంది. మనం 400/400 ఇచ్చినాం కదా. 400/100 నేను ఒక 50 ఇస్తున్నాను. ఒక్క దాంట్లో ఇప్పుడు ఒక సైడ్ ఇవ్వడం వల్ల మనకు ఒకే సైడ్ మనకి ఈ షేప్ అనేది వస్తుంది. ఈ 50 ఈ సైడ్ మాత్రమే మనకు ఈ కార్నర్ అనేది రేడియస్ సాఫ్ట్ అయిపోయింది. లేదు నాకు అన్ని సైడ్లు కావాలి, ఓకే, నాకు ఇప్పట్లా కాకుండా 4 సైడ్స్ సేమ్ లెంత్ రౌండెడ్గా కావాలి రెక్టాంగిల్కి అనుకున్నప్పుడు క్లిక్ చేయగానే సేమ్ మళ్ళీ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. 400/400 ఇచ్చాను. ఇక్కడ మనకి 000 అని ఉన్నాయి. ఈ 4 సైడ్స్ 4 కార్నర్స్కి రిప్రజెంట్ చేశాను అనమాట. నేను దీన్ని 100 ఇచ్చాను. 100 ఇచ్చి ఇక్కడ లింక్ ప్రెస్ చేశాను. లింక్ ప్రెస్ చేయడం ద్వారా 4 బాక్సెస్లో మనకు 100 అనేది అయిపోతుంది. నేను ఓకే ప్రెస్ చేశాను. సో చూడొచ్చు 4 సైడ్స్ మనకు 100 రేడియస్తో రౌండెడ్ రెక్టాంగిల్ అనేది ఏర్పడింది. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఇలా కూడా చేసుకోవచ్చు. మనకు ఒక ఈక్వల్ మనకు లెంత్ కావాలనుకుంటే అట్లా నెంబర్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం డ్రాగ్ చేసేటప్పుడు నీకు ఇక్కడ కనిపిస్తుంది చూడు, రేడియస్ 84, 80, 88, 90, 100 అనేది కనిపిస్తుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే. దీనికి ఇంకా మనం డెప్త్కి వెళ్తే ఇక్కడ దీని ప్రాపర్టీస్ ప్యానెల్ అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని ఇక ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయగానే ఈ షేప్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడ కూడా మనం విడ్త్, హైట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఎలా ఉందో అలా కాకుండా నాకు ఇంకా 500/500 కావాలి అనుకున్నప్పుడు ఇది పెరుగుతుంది. 500/500 మనకి ఇప్పుడు అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఇటు సైడ్ హారిజెంటల్గా ఉండేదాన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాము. ఇట్లా వర్టికల్గా ఉండేదాన్ని వై యాక్సిస్ అనేది అంటాం మనం.
అంటే ఈ వాల్యూ దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే ఫ్రమ్ ద కార్నర్, ఈ కార్నర్ నుండి మనకు హారిజెంటల్గా ఎంత డిస్టెన్స్లో ఈ షేప్ అనేది ఉండాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ 520 ఉంది, నేను దీన్ని 700 చేస్తున్నా. ఓకే, 700 చేయగానే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి కనిపించే వాటిని రూలర్స్ అంటారు. ఇక్కడ నుంచి ఇట్లా లాగితే మనకు ఒక లైన్ వస్తుంది, ఇక్కడ 700. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, 700 దగ్గరగా ఉంటుంది. సేమ్ వై యాక్సిస్ కూడా నాకు ఒక 500 డిస్టెన్స్లో కావాలి ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి మనకు 500లో కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ కర్సర్స్లో కనిపిస్తుంది, ఇక్కడ 500 అనేది 500 పిక్సెల్స్ అనేది లెంత్ ఉంటుంది. ఓకే, నాకు ఇప్పుడు ఈ లైన్స్ వద్దన్నప్పుడు వ్యూలోకి వెళ్ళి క్లియర్ గైడ్స్ అని కొట్టేస్తే వెళ్ళిపోతాయి. ఓకే, ఇవి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గురించి తెలిసింది. ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది, ఇది ఏంటంటే రొటేషన్ యాంగిల్ సింబల్. ఇది ఇక్కడ మనం షేప్ని అనేది మనకి ఇష్టం వచ్చిన యాంగిల్లో షేప్ చేసుకో. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇవి క్లిక్ చేసిన కొద్దీ మనకి యాంగిల్ అనేది మారుతూ ఉంటుంది, రైట్. అట్లా కాకుండా మనకి ఇక్కడ మన దీని దగ్గర తీసుకెళ్ళగానే 2 ఆరోస్ బటన్ వస్తుంది, మన కస్టమ్ యాంగిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి ఎంత నెంబర్ కావాలో ఇట్లా డ్రాగ్ చేయడం వల్ల కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నెంబర్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు కూడా. నాకు 45 డిగ్రీస్లో కావాలంటే 45. సో 45 డిగ్రీస్లో మనకు షేప్ అనేది రొటేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి ఫ్లిప్ ఆప్షన్స్ అనమాట. ఫ్లిప్ అనేది హార్జెంటల్గా ఫ్లిప్ చేసుకోవాలనుకుంటే ఇది ప్రెస్ చేయొచ్చు, వర్టికల్ ఫ్లిప్ చేయాలనుకుంటే ఇది ప్రెస్ చేయొచ్చు. మనకి ఇప్పుడు క్లియర్గా ఏర్పడట్లేదు, ఎట్లా ఫ్లిప్ చేసినా అట్లే ఉంటుంది కాబట్టి నేను కొంచెం యాంగిల్ అనేది చేంజ్ చేస్తున్నాను. 135 ఉంది కదా, నేను 140 చేసుకుంటుంది. మీకు ఈజీ ఏర్పడడానికి 140 అయినా ఏర్పడట్లేదు, 160. దీన్ని నేను 160 చేసుకుంటా. ఈ యాంగిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఫ్లిప్ చేస్తే ఏర్పడుతుంది. హార్జెంటల్గా ఫ్లిప్ చేసినాం అనుకో ఇట్లా, వర్టికల్ ఫ్లిప్ చేసినాం అనుకో ఇట్లా. ఈ ఫ్లిప్ చేసుకోవడానికి ఈ 2 డైరెక్ట్ ఆప్షన్స్ అనమాట, ఈ రొటేషన్ ద్వారా కాకుండా. కిందికి వస్తే మనకు ఫిల్ ఆప్షన్ ఉంది. ఈ ఫిల్ ఆప్షను దేనికి యూజ్ చేస్తుంది, మనం షేప్ యొక్క కలర్ని ఫిల్ చేసుకోనికి యూజ్ అవుతుంది. ఈ క్లిక్ చేయగానే ఒక చిన్న డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. నాకు ఈ షేప్కు నాకు ఏ కలర్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఒక రెడ్ కలర్ మార్క్తో ఒక వైట్ బాక్స్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఫిల్ అనేది పోతుంది, ఓన్లీ షేప్ అనేది మాత్రమే కనిపిస్తుంది. లేదు నాకు ఇష్టం వచ్చిన కలర్ని ఫిల్ చేసుకుంటా అంటే ఇక్కడ సాలిడ్ కలర్ అని ఇంకొక ట్యాబ్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని కలర్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. బై డిఫాల్ట్ బ్లాక్ ఉంది, నేను దీన్ని రెడ్ ప్రెస్ చేయగానే రెడ్ ఫిల్ అయిపోతుంది, బ్లూ ఫిల్ చేయగానే బ్లూ అయిపోతుంది. ఓకే, దీంట్లో ప్రీసెట్స్ ఉంటాయి కొన్ని, ఆర్జీబీ కలర్స్ అని, సిఎంవైకే, వీటి అన్నిటి గురించి మనం లేటర్గా డిస్కస్ చేద్దాం. ఈ పక్కకి ఇంకొక ట్యాబ్ ఉంది, ఇది గ్రేడియంట్ ప్యానెల్. ఓకే, గ్రేడియంట్ ప్రీసెట్స్ ఉంటాయి, దీని గురించి కూడా మనం లేటర్గా డిస్కస్ చేద్దాం. ఈ ప్రీసెట్ మీద క్లిక్ చేయగానే దీంట్లో ఉన్న కలర్స్ తోటి మిక్స్ అయ్యి మన షేప్ అనేది ఫిల్ అవుతుంది. ఓకే, ఈ గ్రేడియంట్స్తో మనం ఎలా నింపాలి అనేది నెక్స్ట్ వీడియోలో కానీ ఆ తర్వాత వీడియోలో కానీ చూద్దాం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ప్యాటర్న్ అనేది. మనం ఇక్కడ కొన్ని ఫోటోషాప్ ప్రీసెట్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ ప్యాటర్న్స్ అని. ఇవి క్లిక్ చేస్తే మన షేప్ అనేది ఆ ప్యాటర్న్తో ఫిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఈ సైడ్కి ఇంకొక బాక్స్ ఉంది. ఇదేంటంటే నాకు ఇక్కడ ఇచ్చిన కలర్స్ ఏమి నాకు ప్రీసెట్గా ఇచ్చిన కలర్స్ ఏమి నాకు సెట్ అవ్వట్లేదు, నా ఓన్ కలరు నాకు కావాలనుకో నేనే సెలెక్ట్ చేసుకుంటా అనుకున్నప్పుడు ఇక్కడ కలర్ పిక్కర్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఒక సాలిడ్ కలర్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్లైడర్ ఉంది కదా, ఈ స్లైడర్ ఏంటంటే మన కలర్ అనేది చేంజ్ చేసుకోవడానికి. ఈ స్లైడర్ ఎక్కడైతే మనం ఏ కలర్ దగ్గర అయితే పెడతామో ఆ కలర్లో కలర్ లెవెల్స్ అనేటివి మనం ఈ బాక్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను సపోజ్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నాను, బ్లూలో నాకు ఈ ఇంటెన్సిటీతో ఉన్న కలర్ అనేది కావాలనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేసిన అనుకో నాకు షేప్ అనేది ఈ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఫిల్ అయిపోయింది ఇప్పుడు మనకు.
ఇక్కడ కింద స్ట్రోక్ అని ఉంది. స్ట్రోక్ అంటే ఏం లేదు, మన బార్డర్స్ అంటే మన తెలుగులో దాన్నే మనం ఇక్కడ స్ట్రోక్గా పిలుస్తాం. దీన్ని క్లిక్ చేసి ఒక కలర్, ఏ కలరు నేను బ్లాక్ ఇద్దాం అనుకుంటున్నా, బ్లాక్ సెలెక్ట్ చేసిన. ఓకే, కానీ ఇక్కడ నాకు ఏర్పడట్లే, తెలియట్లే. ఎందుకంటే ఇక్కడ నాకు సైజ్ అనేది, నాకు షేప్ ఏమో 400 ఉంది, కానీ దీని స్ట్రోక్, దీని బార్డర్ అనేది ఓన్లీ 1 పిక్సెల్ మాత్రమే ఉంది. అందుకని నాకు ఏర్పడట్లే. నేను దీని సైజును ఇక్కడ పెంచుకోవచ్చు. ఈ స్లైడర్ని కొంచెం ఇటంటే తెలుస్తుంది. ఇప్పుడు మీకు బార్డర్ అనేది ఏర్పడుతుంది. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా మనం ఈ బార్డర్ అనేది పెట్టుకోవచ్చు షేప్కి. ఓకే, ఇంత చండాలంగా ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకుంటాను. ఓకే, ఇది బెటర్, రైట్. ఈ స్లైడర్ అనేది మన స్ట్రోక్ వాల్యూను పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు స్ట్రోక్ లెంత్ పక్కకి ఈ స్ట్రోక్ స్టైల్ అనేది, స్ట్రోక్ ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. మనకి ఇది స్ట్రోక్ అనేది ఎందుకు కనిపించట్లేదు అంటే, మనం కొంచెం పెంచుకుందాం, మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇది సరిపోతుంది మనకి. ఇది స్ట్రోక్. ఈ స్ట్రోక్ స్టైల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ డాటెడ్ లైన్స్ కావాలా, ఓన్లీ డాట్స్ మాత్రమే కావాలా, ఇవి స్టైల్స్ అన్నమాట. ఇంకా మన దగ్గర ఏమైనా స్టైల్స్ ఉంటే ఇక్కడ నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు, రైట్. ఇది నేను కొంచెం తక్కువ పెట్టుకుంటున్నా, ఇది ఓన్లీ లైనే పెట్టుకుంటున్నా, రైట్. ఇది సరిపోతుంది నాకు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇక్కడ దీన్ని స్లైడర్ కింది కనగానే మనకు 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఇది ఏంటంటే, మనం ఒకవేళ స్ట్రోక్ని పెంచినప్పుడు అది బయట సైడ్ పెరగాల, లోపటి సైడ్ పెరగాల అనేది మనం ఇక్కడ క్లిక్ చేసి పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పైన సెలెక్ట్ చేశాను అనుకో, నేను స్లైడర్ను పెంచాను, అప్పుడు మన స్ట్రోక్ అనేది లోపల సైడ్ మాత్రమే పెరుగుతుంది. ఓకే, అట్లా కాదు, నేను ఇప్పుడు ఇంకో ఆప్షన్, ఈ లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను. మనం ఈ స్ట్రోక్ ఎంత పెంచినా కానీ మనకు బయట సైడ్ మాత్రమే పెరుగుతుంది, లోపల సైడ్ అనేది పెరగదు. ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల స్ట్రోక్ అనేది బయట సైడ్ పెరుగుతుంది. లేదు, మనకు ఇంకో 3 ఆప్షన్ ఉంది. ఈ 3 ఆప్షన్ ఏంటంటే, బయట సైడు అట్ ద సేమ్ టైం లోపల సైడ్ కూడా ఈక్వల్గా పెరుగుతుంది. స్లైడర్ నేను అన్న కొద్దీ మీకు గమనించవచ్చు, పెంచుతూ ఉన్నాను. మనకు ఈక్వల్గా 2 సైడ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది మధ్యలో ఆప్షన్ పెట్టుకోవడం వలన, రైట్. ఈ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అనేది మన యాంకర్ పాయింట్ అనేది ఎక్కడ ఉండాలి అనే దాన్ని డిసైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది మనకి ఇప్పుడు రెక్టాంగిల్ లెక్క కనిపించదు. ఈ ఆప్షన్ చూద్దాం. ఇది ఏంటంటే, మన స్ట్రోక్ యొక్క కార్నర్స్ అనేది ఏ యాంగిల్లో ఉండాలి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ స్ట్రోక్ కార్నర్స్ అనేటివి మనకు రౌండెడ్ అయిపోయినాయి, షార్ప్ లేకుండా. ఇది చేసామనుకో, ఇది క్లిక్ చేసామనుకో, మనకు కార్నర్స్ అనేటివి బాక్స్ షేప్లో వచ్చినాయి. ఓకే, ఇది మన స్ట్రోక్ గురించి. నెక్స్ట్, ఇక్కడ స్ట్రోక్ లైన్ అనేది నేను చేంజ్ చేశాను. ఈ స్ట్రైట్ లైన్ నుంచి డాటర్ లైన్స్ పెట్టగానే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకే, మనం ఇది తగ్గించిన కొద్దీ మీకు తెలుస్తూ ఉంటుంది ఆప్షన్. ఓకే, ఇక్కడ మన డాటర్ లైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఏంటి, ఎన్ని డాషెస్ అనేటివి ఎన్ని పాయింట్స్ ఉండాలి, గ్యాప్ అనేటివి ఎన్ని పాయింట్స్ ఉండాలి. నేను ఇప్పుడు ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, నేను 4 ఉండడం వల్ల నాకు ఇలా వచ్చింది. నేను దీన్ని 10 ఇస్తాను. 10 ఇవ్వగానే నాకు డాష్ అంటే బ్లాక్ కలర్ స్ట్రోక్ లెంత్ అనేది పెరిగింది. ఓకే, అట్లా కాకుండా నేను 1 ఇచ్చాను అనుకో, దాని లెంత్ అనేది తగ్గిపోయి చాలా తక్కువైపోయి బ్లాక్స్ డాట్స్ అనేటివి మనకు ఎక్కువైపోయినాయి. నేను గ్యాప్ ఇక్కడ 2 ఉంది, నేను దీన్ని ఒక 4 చేస్తాను నేను. ఓకే, మీరు గమనించవచ్చు, డాట్స్కి మధ్యలో గ్యాప్ అనేది మనకు ఇంక్రీజ్ అయింది. ఈ పక్కకున్న బాక్సెస్ ఏంటంటే, సరే ఫస్ట్ నాకు డాష్ అనేది 1 ఉండాలి, తర్వాత గ్యాప్ అనేది 4 ఉండాలి. సెకండ్ దీని ఆర్డరు, నాకు గ్యాప్ అనేది 4, డాష్ అనేది 4 ఉండాలి, గ్యాప్ అనేది 1 ఉండాలి. మీరు చేంజెస్ గమనించవచ్చు. నాకు ఇక్కడ 3, 2. సో ఈ సిరీస్ మనకు ఈ స్ట్రోక్ అప్లై కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి మనకు ఎక్కువ యూజ్ అవ్వవు,
కానీ మీకు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. సో మళ్ళీ నేను బ్యాక్ టు ద స్ట్రైట్ లైన్. రైట్, కింద మనం సేమ్ ఇప్పుడు క్రియేట్ చేసేలాగా రౌండెడ్ కార్నర్స్ కావాలనుకున్నప్పుడు ఎలా అయితే పెట్టుకున్నామో ఇక్కడ కూడా సేమ్ దీన్ని ఎక్స్టెండ్ చేయడం ద్వారా కార్నర్స్ అనేటివి మనకు రౌండ్ అవుతాయి. మీరు గమనించవచ్చు, ఇక్కడ దీన్ని చేసిన కొద్దీ రౌండ్ కార్నర్స్ అనేటివి వస్తున్నాయి. ఈ పాత్ ఫైండర్స్ ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మనం ఇంకొక షేప్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాని పైన రావాలా, దాని కింద రావాలా, మధ్యలో ఇంటర్సెక్ట్ భాగం మనకు కనిపించాలి అనుకున్నప్పుడు ఈ పాత్ ఫైండర్ అనేటివి యూజ్ అవుతాయి. నేను ఇంకొక షేప్ క్రియేట్ చేస్తున్నాను. ఇంకొక షేప్ క్రియేట్ చేయగానే సేమ్ అదే ప్రాపర్టీస్తో మనకు ఈ రెక్టాంగిల్ అనేది మనకు ఏర్పడింది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇంకోటి గీయగానే ఇంకొకటి వచ్చింది రెక్టాంగిల్ 2 అని. వీటిని లేయర్స్ అనమాట. మనం ఎన్ని గీస్తే అన్ని రెక్టాంగిల్స్, అన్ని లేయర్స్ ఏర్పడుతూ ఉంటాయి. నేను ఇక్కడ దీన్ని ఇది క్లిక్ చేసి అంటే నాకు ఏం తెలిసిందంటే నా లేయర్ ఇంటర్సెక్ట్ అయిన భాగం కాకుండా మిగతా అంతా సెలెక్ట్ అయింది. నేను ఇది క్లిక్ చేశాను. సో నాకేంది ఇంటర్సెక్ట్ అయిన భాగం మాత్రమే సెలెక్ట్ అయింది, మీరు గమనించవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. మూవ్ టూల్ అంటారు దీని షార్ట్ కట్ వచ్చేసి వి. మనం ఇక్కడి నుంచి మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయడం వల్ల అన్ని షేప్స్ మనం అయితే ఏదైనా ఉన్నాయో మనం డ్రాగ్ చేసిన ప్లేస్లు ఏవే ఉన్నాయో అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. డిలీట్ ప్రెస్ చేయగానే డిలీట్ అవుతాయి. అట్లా కాకుండా నాకు అన్ని లేయర్స్ అన్నీ సెలెక్ట్ కావాలంటే ఇక్కడ రెక్టాంగిల్ 1 అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి పైన టాప్లో రెక్టాంగిల్ 3ని షిఫ్ట్ హోల్డ్ పట్టుకొని ప్రెస్ చేయడం వల్ల అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. డిలీట్ ప్రెస్ చేయొచ్చు. ఓకే, మనకు రెక్టాంగిల్ టూల్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి కింద ఎలిప్స్ టూల్ ఉంది. ఎలిప్స్ టూల్ కూడా అంతే. మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకు సేమ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నేను సేమ్ 400x400 ప్రెస్ చేశాను. సేమ్ మనకు ఇది ఓపెన్ అయిపోయింది. మనకి ఈ ప్రాపర్టీస్ ప్యానల్లో ఏం కనిపిస్తున్నాయో సేమ్ ఇక్కడ కూడా మనకు ఆప్షన్స్ బార్లో సేమ్ కనిపిస్తాయి. ఓకే, ఫిల్, స్ట్రోక్, ఇది స్ట్రోక్ లెంత్, స్ట్రోక్ స్టైల్, విడ్త్, హైట్ ప్రాపర్టీస్ బార్లో ఏమైతే ప్రాపర్టీస్ ప్యానల్లో ఏమవుతున్నాయో సేమ్ ఆప్షన్స్ బార్లో కూడా కనిపిస్తాయి. ఓకే, దీన్ని మనకు ఇంకా ఏం చేయొచ్చు, దీన్ని మన ఈ షేప్ టూల్, దీన్ని మూవ్ టూల్తో అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. మూవ్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసి వి. రైట్, మళ్ళీ షేప్ టూల్కి షార్ట్ కట్ యూ. మనకి ఇక్కడ సేమ్ ఇట్లానే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు యూనిఫామ్గా ఎక్స్పాండ్ కావాలనుకున్నప్పుడు షిఫ్ట్ హోల్డ్ పట్టుకొని సేమ్ అదే మెజర్మెంట్లలో అయిపోతుంది. నాకు అన్ని సెంటర్లో యాంకర్ పాయింట్ తీసుకొని 4 సైడ్స్ ఇంక్రీజ్ కావాలనుకుంటే షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ హోల్డ్ పట్టుకొని మనం డ్రాగ్ చేసినామంటే 4 సైడ్స్ ఇంక్రీజ్ అవుతుంది, లేదా డిక్రీజ్ చేయాలన్నమాట. రైట్, మనకు డ్రా చేసేటప్పుడే ఇట్లా మనం ఇట్లా డ్రా చేస్తున్నాం అనుకో, మనకు కరెక్ట్ సర్కిల్ ఈ సిమెట్రీగా మనకు యూనిఫామ్ సర్కిల్ కావాలనుకున్నప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసుకోవాలి. ఇట్లా అంటే మనకు క్లియర్ సర్కిల్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అయితే మనకి ఈ సర్కిల్లో మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఫ్రమ్ సెంటర్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడ మాత్రమే అక్కడ నుంచి సెంటర్ పాయింట్ రిఫరెన్స్గా తీసుకొని సర్కిల్ అనేది ఏర్పడుతుంది. నేను ఒకసారి మూవ్ టూల్ తీసుకొని ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి వ్యూ ప్రెస్ చేసిన నాకు నేను దీని సెంటర్ పాయింట్లో నాకు సర్కిల్ కావాలనుకున్నప్పుడు ఇది ఒక 750, మనకు 1500 స్కేల్ కాబట్టి 750 దగ్గర పెట్టుకున్నా. ఇది కూడా 750 దగ్గర, ఇది మనకు మిడిల్ పాయింట్ అనుకుందాం. ఇక్కడ కర్సర్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టి 400x400 ఒకటి ఎంటర్ కొట్టినా అనుకో, ఎగ్జాక్ట్లీ దాన్ని సెంటర్ పాయింట్ చేసుకొని మనకు సర్కిల్ అనేది ఏర్పడుతుంది. అట్లా కాకుండా నేను ఇక్కడే పెట్టి 400x400 పెట్టి నేను ఈ ఫ్రమ్ సెంటర్ అనేది తీసేసి ప్రెస్ చేసిన మనం క్లిక్ చేసిన పాయింట్ని అనేది అది టాప్ కార్నర్గా తీసుకొని టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్గా దాన్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని అక్కడ నుండి మనకి
ఇది అనేది డ్రా చేస్తుంది అనమాట. లేదు నేను మళ్ళీ ఒకసారి ఫ్రమ్ సెంటర్ అని క్లిక్ చేసి పెట్టుకుని ఓకే అని చెప్పిన, సేమ్ అట్లనే ఏర్పడుతుంది. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేసినప్పుడు మనం ఎక్కడైతే క్లిక్ చేస్తామో దాన్ని సెంటర్ పాయింట్గా తీసుకుని అది డ్రా అవుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది 4 sides. రైట్, ఎందుకు మనం ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం. దీన్ని తీసేసినాం అనుకో, దీన్ని తీసేసి నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను. డ్రా చేసినప్పుడు నేను క్లిక్ చేసిన పాయింట్ రిఫరెన్స్గా తీసుకొని ఇది డ్రా అవుతుంది అనమాట. సేమ్ దీనికి కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. మనం ఇవన్నీ డిస్కస్ చేసినాం ఇంతకుముందు. సేమ్ ప్రాపర్టీస్ దీనికి కూడా ఉంటాయి. ఓకే, ఎలిప్స్ టూల్ అయిపోయింది. నేను మళ్ళీ మూవ్ టూల్తో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, డిలీట్. నెక్స్ట్ దీంట్లో ఇంకేం టూల్ ఉంది, ట్రయాంగిల్ టూల్ ఉంది. ఇది కొంచెం డిఫరెంట్. క్లిక్ చేయగానే మనకు సేమ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. నేను మళ్ళీ సేమ్ 400/400 డిఫాల్ట్గా 100 ఉంటుంది. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఈక్వలేటరల్, అంటే అన్ని సైడ్స్ 3 sides మనకు ఈక్వల్గా ఉండాలా లేదా అనేది ఇక్కడ చేసుకో. దీన్ని చెక్ చేస్తేనేమో ఈక్వల్ వస్తుంది, లేకపోతే లేదు. విడ్త్ హైట్ మాత్రమే ఇక్కడ ఉంది, కార్నర్ రేడియస్ కూడా ఉంది. ఇవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ ఒకసారి లేదా క్లిక్ చేయగానే మనకు ఒక ట్రయాంగిల్ అనేది వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ కూడా సేమ్ మనకు దానిలాగానే దీనికి పాయింట్లు ఉన్నాయి. దీనికి ఇట్లా డ్రాగ్ చేయడం వల్ల కార్నర్స్ అనేది సాఫ్ట్ రేడియస్ అయిపోతాయి అన్నమాట. ఒక డిఫరెంట్ షేప్ అనేది చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు 400/400 ఇక్కడ ఇది ఈక్వలేటరల్గా క్లిక్ చేసినాను. కార్నర్ రేడియస్ అనేది నేను 400 అంటే నేను ఒక 50 లేదు 100 ఇచ్చుకుంటాను. 100 క్లిక్ చేసిన. 100 క్లిక్ చేయగానే మనకు సర్కిల్ ఫామ్ అనేది అయింది. ఎందుకంటే మనకు రేడియస్ అనేది దాని కార్నర్స్ కంటే ఎక్కువ అయిపోయింది అనమాట. సో మనకు సర్కిల్గా ఏర్పడింది. నేను మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి దీన్ని 100 కాకుండా ఇప్పుడు 50 ఇస్తాను. 50 ఇవ్వగానే సారీ ఇది కొంచెం తక్కువ అయిపోయింది. 400/400 50 pixels. ఓకే, ఇప్పుడు మీరు చూడవచ్చు కార్నర్స్ అనేటివి 50. రైట్, దాని సైజుని బట్టి మనం రేడియస్ అనేది చేసుకోవచ్చు. అక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు, వీటిని డ్రాగ్ చేసినా కూడా అవుతుంది. నాకు ఇది ఒక్కటే కార్నర్, ఈ టాప్ కార్నర్ ఒక్కటే నాకు రేడియస్ అనేది ఎక్కువ కావాలన్నప్పుడు ఆల్ట్ హోల్డ్ చేసుకొని దీని పాయింట్ క్లిక్ చేసి ఆల్ట్ హోల్డ్ చేసి దీనికి షిఫ్ట్ ప్లస్ హోల్డ్ ఓకే. దీనికి మనం దీనికి కూడా ఇక్కడ ఈ పాయింట్ని పట్టుకొని కార్నర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇంకా దీనికి ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి. క్లిక్ చేయగానే కార్నర్ రేడియస్ ఫ్రమ్ సెంటర్, ఇది అన్నిటికీ కామన్ ఉంటుంది. దీని ప్రాపర్టీ చూసినాడు వాటిలాగానే సేమ్, డిఫరెన్స్ ఏమీ ఉండదు. నెక్స్ట్ ఇంకో షేప్ ఏముంది దీంట్లో, వీటిని నేను ప్రెస్ చేస్తే మూవ్ టూల్ యాక్టివేట్ అయిపోయింది. నేను ఇవి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ షేప్ టూల్లో ట్రయాంగిల్ చేసేసి ఇక్కడ పాలిగన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేను క్లిక్ చేశాను. ఫస్ట్ ఒకసారి డ్రాగ్ చేసి చూపిస్తాను. డ్రాగ్ చేయగానే పాలిగన్ 5 sides ఉన్నాయి. రైట్, దీన్ని కార్నర్ ఇలా పట్టుకొని డ్రాగ్ చేయడం వల్ల అన్ని కార్నర్స్ అనేది డౌన్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లో ఏముందంటే క్లిక్ చేశాను. నాకు 400/400 తీసుకుంటాం కదా మనం. 400/400 తీసుకున్నాం. 400/400 తీసుకొని ఇక్కడ సిమెట్రిక్ పెట్టినప్పుడు ఈక్వల్గా వస్తాయి. నెంబర్ ఆఫ్ సైడ్స్ పాలిగన్ అంటే మనం ఓన్లీ 5 కాదు, దీన్ని 10 కూడా చేసుకోవచ్చు. కార్నర్ రేడియస్ ఇవి తర్వాత చూద్దాం. ఎంటర్ ప్లేస్ చేసిన మనకు 5 sides అనేటివి ఏర్పడ్డాయి. 10 sides 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇట్లా పాలిగన్ యూజ్ చేసుకుని మనం ఎంత అంటే అంత యూజ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ మనకు కార్నర్ రేడియస్ ఉంది. కార్నర్ రేడియస్ మనకు తెలుసు, ఎంత ఇచ్చుకున్నా మన కార్నర్స్ అనేటివి అంత అయిపోతుంది. ఇక్కడ స్టార్ రేషియో అనేది ఒకటి ఉంది, మనం దీన్ని చూద్దాం. నేను ఇది ఒక
20 ఇస్తున్నా. 20 ఇచ్చేసి నేను దీన్ని 50 ఇస్తున్నా. రైట్, క్లిక్ చేసిన. మీరు చూడొచ్చు స్టార్ లాగా ఏర్పడింది, మనకు స్టార్ లాగా ఏర్పడింది. రైట్, మనం ఇట్లా డ్రా చేసినా కూడా స్టార్ ఏర్పడుతుంది. ఎందుకు? ఇక్కడ మనం ఒక ఆప్షన్ ఉంది, ఏంది స్టార్ రేషియో 50% కావాలి మనకు అనుకున్నప్పుడు 50% పాయింట్స్ అనేవి లోపలికి వస్తాయి. నేను దీన్ని 20 చేసిన అనుకో, ఇంకా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, స్మూత్ స్టార్ ఇండెంట్స్, లేకపోతే పైన ఇక్కడ కార్నర్ రేడియస్ ఉందా, ఈ కార్నర్ రేడియస్ నేను ఒక 50 పెట్టుకున్నా, 20 పెట్టుకున్నా. మీరు గమనించవచ్చు, జూమ్ చేసినప్పుడు ఇక్కడ ఈ కార్నర్ ఉందా, ఇది స్మూత్ వస్తుంది. లేదు, నేను మళ్ళీ క్లిక్ చేసి దీని కార్నర్ రేడియస్ నేను 0 పెట్టుకున్నా, స్టార్ రేషియోను 10 పెట్టుకున్నా, ఎంటర్ వేసిన. మీరు ఒకసారి జూమ్ చేసి చూడవచ్చు. జూమ్కి షార్ట్కట్ కంట్రోల్++ అనేది షార్ట్కట్. ఇక్కడ కంప్లీట్గా మీకు షార్ప్ ఎడ్జెస్ అనేటివి వచ్చినాయి. రైట్, అర్థమైందిగా? దీని ద్వారా మనం ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ సెలెక్ట్ చేసిన డిలీట్. రైట్, ఇది అయిపోయింది. ఇక్కడ లైన్ టూల్ మనకు తెలుసు, ఒక లైన్ గీసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకు ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసిన, నాకు స్ట్రేట్ లైన్ కావాలనుకో షిఫ్ట్ హోల్డ్ పట్టుకొని క్లిక్ చేయడం వల్ల మనకు లైన్ టూల్ సేమ్ ఇక్కడ పెట్టుకొని షిఫ్ట్ హోల్డ్ పట్టుకొని మనం డ్రాగ్ చేసినాం అనుకో స్ట్రేట్ లైన్ ఏర్పడుతుంది అనమాట. రైట్, సేమ్ హారిజాంటల్గా అయినా వర్టికల్గా అయినా మనకు యాంగిల్స్ 90 degrees, 0 degrees, 45 degrees ఇది స్ట్రేట్ లైన్ అనేవి ఏర్పడతాయి. మనం ఇలా కూడా గీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు. ఈ లైన్స్ గీసుకోవడానికి లైన్ టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఓకే, ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ ఉంది మన దీంట్లో. లాస్ట్ మనం నేర్చుకున్న దాంట్లో లాస్ట్ కస్టమ్ షేప్ టూల్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఒకటి హైలైట్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది, ఇది మన లాస్ట్ టైం యూజ్ చేసిన షేప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ అరబ్ బటన్ క్లిక్ చేయగానే ఫోటోషాప్ మనకి ఇచ్చిన ప్రీసెట్ అంటే ముందుగానే డిజైన్ చేయబడిన కొన్ని షేప్స్ ఉంటాయి అన్నమాట. మనం దీన్ని క్లిక్ చేసుకొని మనం డ్రా చేసుకోవచ్చు. నాకు ఈ ఫ్లవర్ అనేది నచ్చింది, ఇట్లా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇట్లా డ్రాగ్ చేసినా కూడా మనకు షేప్ అనేది మనం దీని కలర్ మార్చుకోవచ్చు. రైట్, ప్రాపర్టీస్కి వెళ్ళాలి, క్లిక్ చేయాలి, రెడ్. మనకు ఫ్లవర్ అనేది రెడ్ ఉంటుంది కాబట్టి రెడ్. రైట్, క్లిక్ చేసి కూడా మనకు ఎంత మెజర్మెంట్స్ కావాలో అంత తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది కస్టమ్ షేప్ టూల్. రైట్, నేను ఈ కస్టమ్ షేప్ టూల్స్ని మన ఓన్గా డిజైన్ చేసుకోరాదా అని మీకు డౌట్ రావచ్చు. చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక టూల్ని మనం డిజైన్ చేద్దాం. రైట్, ఇప్పుడు నేర్చుకున్న టూల్స్తో షేప్స్తో మనం ఒకటి డిజైన్ చేద్దాం. నేను ఒక రెక్టాంగిల్ టూల్ తీసుకున్నాను. నేను ఇక్కడ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను, ఇంత సరిపోతుంది, నాకు సరిపోతుంది. ఓకే, నాకు ఈ గైడ్స్ అనేవి డిస్టర్బ్ చేస్తున్నాయి. నేను వ్యూలోకి వెళ్ళి క్లియర్ గైడ్స్ కొట్టేసిన. ఇది వచ్చేసేది. నాకు కొంచెం రౌండెడ్ కార్నర్స్ కావాలి, వీటిని పట్టుకొని లాగుతున్నా. రైట్, వచ్చేసింది. నాకు ఇప్పుడు ఎలిప్స్ టూల్ కావాలి. రైట్, ఇది సరిపోతుంది. ఓకే, దీన్ని ఇటు సైడ్ మూవ్ చేయాలంటే మనకి ఇక్కడ మూవ్ టూల్ ఉంటుంది. మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఆరో బటన్స్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఇటు సైడ్ అంటే అటు సైడ్ జరుపుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను ఇంకొక రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుంటున్నా. రైట్, దీన్ని కొంచెం నాకు ఈ యొక్క కార్నర్ అనేది రౌండెడ్ రెక్టాంగిల్ కావాలంటే ఆల్ట్ పట్టుకొని ఇది ఒక్కదాన్ని ఇట్లా అంటాను. రైట్, మళ్ళీ మూవ్ టూల్ పట్టుకొని సేమ్ ఇటువంటిది నాకు ఇటు సైడ్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేసి Ctrl+J కొట్టగానే ఇక్కడ
ఈ లేయర్స్ ప్యానెల్లో రెక్టాంగిల్ కాపీ 2 అని వచ్చింది కదా, సేమ్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడనే దీనిపైనే అది మా కాపీ ఉంటుంది, దీన్ని ఇటు సైడ్ తెచ్చుకోవాలి. కాకపోతే ఈ రౌండెడ్ రెక్టాంగిల్ ఇటు సైడ్ కావాలి మనకు. దీన్ని అటు సైడ్ మార్చాలంటే ఏం చేయాలి, ప్రాపర్టీస్ ప్యానెల్ కావాలి, ఫ్లిప్ హార్జెంటల్. సో ఇటు వచ్చేసింది. నెక్స్ట్ మన కింద 2 కాళ్ళు గీయాలి కదా, సేమ్ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్, ఓకే. నెక్స్ట్ ఇదే నేను కాపీ కావాలంటే Ctrl+J, మళ్ళీ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయాలి. ఇప్పుడు మనం జూమ్ అవుట్ Ctrl- చేస్తే మనకు ఒక ఐకాన్ అనేది, మెన్ ఐకాన్ అనేది మనకు ఏర్పడింది, రైట్. వీటన్నిటిని, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్క లేయర్గా ఏర్పడింది. ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తున్నాను నేను. మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే అన్ని లేయర్స్ అనేవి సెలెక్ట్ అయిపోయినాయి. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇస్తే మెర్జ్ షేప్స్ అని వచ్చినాయి. అంటే ఇవన్నీ లేయర్స్గా ఉన్నాయి, ఒకటే లేయర్గా ఏర్పడతాయి అన్నమాట. మెర్జ్ లేయర్స్ కొట్టేసినాం. ఇప్పుడు ఇది ఒకటి మనకు షేప్ లాగా అయిపోయింది, రైట్. ఇప్పుడు జరిపితే అన్నీ ఒకటేసారి మూవ్ టూల్ తోటి జరుగుతాయి అన్నమాట. నేను షేప్ టూల్ మళ్ళీ యూ ప్రెస్ చేసి షేప్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒకసారి రైట్ క్లిక్ ఇవ్వగానే మనకు ఇక్కడ డిఫైన్ కస్టమ్ షేప్ అని వచ్చింది. నేను ఇది క్లిక్ చేశాను. దీనికి ఒక మనం పేరు పెట్టుకోవాలి. ఏంటి, పిక్సెల్ టెక్ ప్రో మ్యాన్, రైట్. ఇది క్లిక్ చేశాను, రైట్. ఇది అయిపోయింది. మనకు షేప్ అనేది సేవ్ అయిపోయింది. నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి షేప్ టూల్లోకి వెళ్ళాను. కస్టమ్ షేప్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డ్రాప్ డౌన్లో మనకి ఇక్కడ కనిపించింది. ఇది నేను అంతకుముందు ట్రై చేశాను. ఇప్పుడు మనం ఇది డిజైన్ చేసింది ఇది సెలెక్ట్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. మనం దీన్ని ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టేసుకుంటే మన షేప్ టూల్, కస్టమ్ షేప్ టూల్ కూడా డిజైన్ చేయడం మనం తెలుసుకున్నాం, రైట్. ఇప్పుడు షార్ట్ కట్స్ ద్వారా ఇప్పుడు దీని లోపల ఉన్న సబ్ టూల్స్కి మారడం ఎలా, షిఫ్ట్ పట్టుకొని యూ ప్రెస్ చేసినాం అనుకో రెక్టాంగిల్ టూల్, మళ్ళీ యూ ప్రెస్ చేస్తే సర్కిల్ టూల్ లేదా ఎలిప్స్ టూల్, మళ్ళీ యూ ప్రెస్ చేస్తే ట్రయాంగిల్, మళ్ళీ ప్రెస్ చేస్తే పాలిగన్. ఇలా మన షార్ట్ కట్స్ ద్వారా టూల్స్ అనేవి, మన షేప్ టూల్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మూవ్ టూల్ గురించి కొంచెం తెలుసుకుందాం. మూవ్ టూల్ తెలుసుకోవాలంటే కొన్ని షేప్స్ డ్రా చేస్తున్నాను నేను. ఇది ఒకటి, ఓకే. పాలిగన్ టూల్ నేను షార్ట్ కట్ వాడుతున్నా, షిఫ్ట్ యూ, రెక్టాంగిల్ వచ్చింది నాకు, రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నా. 2 రెక్టాంగిల్ డ్రా చేసుకున్నా, రైట్. ఇక్కడ ఈ మూవ్ టూల్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఒక లేయర్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ ఇలా పట్టుకొని మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇట్లా వీటిని మూవ్ చేసుకుని ఆబ్జెక్ట్ని మూవ్ చేసుకోవడానికి మూవ్ టూల్ అనేది మనకు యూజ్ అవుతుంది, రైట్. ఇంకా ఇక్కడ మనకు మూవ్ టూల్ సెలెక్ట్ చేయగానే ఆప్షన్స్ బార్లో కొన్ని మనకు చేంజ్ అవుతున్నాయి. ఏంటి, ఇక్కడ ఆటో సెలెక్ట్ అనే ఒకటి వచ్చింది. ఈ ఆటో సెలెక్ట్ దగ్గర నేను అన్సెలెక్ట్ చేసిన అనుకో, టిక్ మార్క్ తీసేసిన అనుకో, మనకు దీన్ని పట్టుకుని లాగుదామని ట్రై చేసినా మనకు ఇది మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుందంటే మనకి ఇక్కడ లేయర్ ఏది సెలెక్ట్ అయింది, రెక్టాంగిల్ 1 అంటే మనకు ఇది. నువ్వు దీన్ని ఎక్కడ కర్సర్ పెట్టి మూవ్ చేసినా అది మాత్రమే అవుతుంది అనమాట. మళ్ళీ నాకు ఇది కావాలంటే రెక్టాంగిల్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ దీన్ని చేయాలి. సో ఈ కాంప్లికేషన్ తీసేయడానికి మనకి ఇక్కడ ఆటో సెలెక్ట్ అంటే మన కర్సర్ ఏ దాని మీద అయితే ఉంటుందో అది సెలెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి అది మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, లేయర్, గ్రూప్. లేయర్ మనం ఒక్కొక్క షేప్ని మనం ఒక్కొక్క లేయర్గా పిలుస్తాం, మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇక్కడ ఆటో సెలెక్ట్ పక్కకి దీన్ని గ్రూప్ పెట్టుకున్నాం అనుకో, సో మన గ్రూప్ లేదు, కానీ ఈ రెండింటిని కలిపి నేను ఒక గ్రూప్ చేస్తున్నా. ఈ లేయర్స్లో ఇక్కడ గ్రూప్ లేయర్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. Ctrl+G కొట్టినా అయిపోద్ది, గ్రూప్ ఫ్రమ్ లేయర్స్, రైట్. దీన్ని గ్రూప్ 1, రైట్. ఇప్పుడు నేను ఈ సెలెక్ట్లో ఆటో సెలెక్ట్లో గ్రూప్ పెట్టుకున్నాను కదా, గ్రూప్ నేను ఒక్కదాన్ని తీసుకున్నా కూడా నాకు ఇప్పుడు 2 అయిపోతున్నాయి.
సో ఇది గ్రూప్ ఆప్షన్స్ అండ్ లేయర్ ఆప్షన్స్, రైట్. నేను అన్గ్రూప్ చేసేస్తున్నా మీకు. కంట్రోల్ షిఫ్ట్ జీ, రైట్. కంట్రోల్ షిఫ్ట్ జీ కొడితే మనకు అన్గ్రూప్ అయిపోతాయి, కంట్రోల్ జీ కొడితే గ్రూప్ అయిపోతాయి, కంట్రోల్ షిఫ్ట్ జీ కొడితే మనకు అన్గ్రూప్ అయిపోతాయి అన్నమాట, రైట్. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, షో ట్రాన్స్ఫార్మ్ అని మనకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. షో ట్రాన్స్ఫార్మ్ ఇది క్లిక్ చేయగానే చుట్టూ మనకు ఈ ట్రాన్స్ఫార్మ్ అంటే మనం రీసైజ్ చేసుకోనికి కావాల్సిన ఆప్షన్స్, రొటేట్ ఆప్షన్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట, రైట్. ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేస్తే మనకి ఏమవుతుంది, సారీ సో నేను షిఫ్ట్ పట్టుకొని రొటేట్ చేసిన అనుకో 15 degrees 15 degrees 15 degrees మాత్రమే రొటేట్ అవుతుంది అనమాట. ఈ రొటేట్కి సంబంధించిన ఈ ఆటో ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఈ ఆప్షన్స్ మొత్తం వచ్చినాయి అనమాట. డిస్టెన్స్, ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గురించి మనం ప్రాపర్టీస్లో తెలుసుకున్నాం, విడ్త్ హైట్ గురించి కూడా తెలుసుకున్నాం. యాంగిల్ ఎంత అనేది మనం ఇక్కడ 90 degrees అయితే 90 degrees పెట్టుకోవచ్చు. ఇక్కడ మన డైరెక్ట్ రొటేషన్ ఎంత ఉండాలనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది మనం తర్వాత తెలుసుకుందాం, రైట్. ఇది ఇక్కడికి పెట్టుకున్నాం. ఈ షో ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేయగానే ఇవన్నీ వస్తాయి, మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయగానే వచ్చేస్తాయి, రైట్. షో ట్రాన్స్ఫార్మర్ ఇవి ఈ ఆప్షన్స్ ఎనేబుల్ కావాలంటే మనకు 2-3 లేయర్స్ అనేటివి సెలెక్ట్ అయి ఉండాలి. నేను వీటన్నిటిని సెలెక్ట్ చేస్తున్నా, నాకు అన్ని లేయర్స్ సెలెక్ట్ అయిపోయినాయి, ఈ ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి. ఇది క్లిక్ చేయగానే అన్ని లేయర్స్ మనం సెలెక్ట్ చేసుకున్న ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని రిఫరెన్స్ పాయింట్ తీసుకొని అన్నీ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మధ్యలోకి వచ్చేస్తాయి, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని మధ్యలో రిఫరెన్స్ పాయింట్ తీసుకొని మధ్యలోకి వచ్చేస్తాయి. ఇటు తీసుకుంటే ఇటు కార్నర్కి వచ్చేస్తాయి, ఓకే. ఇక్కడ ఇది మిడిల్లో టాప్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని టాప్గా తీసుకొని రిఫరెన్స్గా తీసుకొని చేస్తాయి. సో ఇవన్నీ మన అలైన్మెంట్ అంటాం. షేప్ టూల్ గురించి అండ్ మూవ్ టూల్ గురించి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మిగతా టూల్స్ గురించి ఒక్కొక్క టూల్ గురించి ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నరేష్ కుమార్ సైనింగ్ ఆఫ్.